ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను అనే మాట ఉంది ఇక్కడ. ఇశ్రాయేలీయుల ప్రజలు ఒక రక్షకుడు కోసం ప్రసవ వేదన పడ్డారు. ఆ రక్షకుడు మనుషుల్ని ఏం చేస్తాడంటే రక్షిస్తాడు, అలాగే వారి బాధల నుంచి విడుదల చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఎన్నో బాధలు అనుభవించిన ఆ దేశం అన్నమాట. ఆ దేశం ప్రజలకి చుట్టుపక్కల కూడా శత్రువులు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు అందరిని నాశనం చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు అన్నమాట. ఈ ప్రయత్నించి ఈ యొక్క ఇశ్రాయేలు లేకుండా చేద్దామని, ఇప్పటికి ఇశ్రాయేల్ దేశం ఉండకూడదు, ఇశ్రాయేల్ ప్రజలు ఉండకూడదు అని ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ప్రపంచంలో ఇశ్రాయేలు ఉన్నారు. అయితే ఒక రక్షకుడిని ధరించింది, గర్భిణిగా ఉంది. ఆ బిడ్డ ఒక రక్షకుడు అన్నమాట. అంటే ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే, దేవ మాకు ఒక రక్షకుడు కావాలని విలపిస్తున్నారు. అలాగే మనకి, మన కుటుంబానికి ఒక రక్షకుడు కావాలి. మనకి రక్షించేవాడు కావాలా, మన పిల్లలకి కూడా రక్షించేవాడు కావాలా, మన కుటుంబాన్ని కూడా రక్షించేవాడు కావాలా. ఆ రక్షకుడు మనకు కావాలి. మనుషులందరూ అనేక దేవుళ్ళు పూజ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పూజ చేస్తున్నారు అంటే వాళ్ళు కాపాడాలని, వాళ్ళని రక్షించాలని, అంతే ఉద్దేశంతో మనుషులందరూ కూడా పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఆ దేవుళ్ళు దేవతలు రక్షిస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నేను నమ్మిన రక్షకుడని యేసయ్య మనల్ని అన్ని వ్యాధుల నుంచి, బాధల నుంచి మటుకు తప్పనిసరిగా రక్షిస్తాడు. అలాగే మనకి భయంకరమైనది ఏంటంటే నరకం. చనిపోయినప్పుడు నరకంలో పడుకుంటున్న దేవుడు మనకి ఆ నరకం నుంచి విడుదల చేస్తాడు. మనకు ఆ రక్షకుడు ఉన్నాడు. అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యల నుంచి, బాధల నుంచి, అలాగే పాపం నుంచి బయటపడేటట్టు చేసేది కూడా మన రక్షకుడని యేసయ్య. ఇన్ని కార్యక్రమాలు కూడా ఆ రక్షకుడు ద్వారా మనం పొందుకోగలం. మన పిల్లలకి రక్షణ, మన కుటుంబానికి రక్షణ, మనకి ఏమైపోతామో అనే ఆందోళన నుంచి రక్షణ, అలాగే మనకి మన శరీరం ముందు కనుక ఏ వ్యాధి వస్తుందో, ఏ బాధ వస్తుందో, ఏ దుఃఖం వస్తుందో మనకు తెలియదు, వాటి నుంచి మనకి రక్షణ. అలాగే మన పేదరికం నుంచి మనల్ని విమోచన, అలాగే లోకం నుంచి మనల్ని కాపుదల, అలాగే మరణించినప్పుడు కన్ను మూసేటప్పుడు మనకి నరకం నుంచి రక్షణ ఇచ్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తాడు కనుక ఆ రక్షకుడు మనకు కావాలి. ఆ రక్షకుడు ఎవరు? యేసు. హల్లెలూయా. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం వచ్చాడు. అది ఎవరు ధరించారు? ఆ రక్షకుడిని గర్భంలో ధరించారు అంటే ఇశ్రాయేలు ప్రజలు. మరియమ్మ ఎవరు అంటే